Hello guys, welcome back to my channel. So in this video we are going to do some problems relating to the forced response. So already previous video lo manam forced response ki oka problem ani solve chesam. So next alage inko example tho solve cheddam. So ikkada meer chusukunnataithe question vachi y of n plus 2 into y into n minus 1 plus y of n minus 2 is equal to x of n plus x of n minus 1. So ఇది వచ్చి మనకి క్వశ్చన్. సో ఇన్పుట్ సిగ్నల్ వచ్చి x of n is equal to 2 power of n into u of n. సో ఫోర్స్డ్ రెస్పాన్స్ లో మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది ఉంటుంది. ఇనిషియల్ కండిషన్స్ అనేటివి ఇవ్వడు. ఓకేనా. సో ఫోర్స్డ్ రెస్పాన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం హోమోజీనియస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలాగే పర్టికులర్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్ సొల్యూషన్లో కే వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం C1 C2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం హోమోజీనియస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో హోమోజీనియస్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో y of n ప్లస్లో మనకి లాంబ్డా పవర్ n, నెక్స్ట్ అలాగే y of n minus 1ని లాంబ్డా పవర్ n minus 1, y of n minus 2ని లాంబ్డా పవర్ ఆఫ్ n minus 2గా రాసుకుంటాం. సో ఈ విధంగా రాసుకున్న తర్వాత y of n ప్లస్లో వీటిని రీప్లేస్ చేస్తే మనకి ఈ టర్మ్ అనేది వస్తుంది. సో ఓకేనా. సో లాంబ్డా పవర్ ఆఫ్ n ప్లస్ 2 పవర్ ఆఫ్ 2 ఇంటూ లాంబ్డా పవర్ ఆఫ్ n minus 1 ప్లస్ లాంబ్డా పవర్ n minus 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న టర్మ్ని మనం కామన్ తీస్తే సో లాంబ్డా పవర్ ఆఫ్ n minus 2 ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1. సో ఇది ఎలాగ వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో లాంబ్డా పవర్ n minus 2ని మనం కామన్ తీస్తే సో లాంబ్డా పవర్ n బై లాంబ్డా పవర్ n minus 2ని ఇలా వచ్చినప్పుడు సో దీన్ని మనం డినామినేటర్ని పైకి పంపిస్తే మనకి సైన్ అనేది చేంజ్ అవుతుంది. లాంబ్డా పవర్ n ఇంటూ లాంబ్డా పవర్ ఆఫ్ మైనస్ ఇంటూ n minus 2. అప్పుడు ఏంటి, ఈ మైనస్ n ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు n క్యాన్సిల్ వెళ్ళిపోతే మనకి లాంబ్డా స్క్వేర్ అనేది వస్తుంది. సో సేమ్ అలాగే దీనికి కూడా 2 లాంబ్డా. సో ఇప్పుడు లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తే సో అప్పుడు మనకి లాంబ్డా వాల్యూ వచ్చి -1 సో రూట్స్ ఆర్ రిపీటెడ్ కాబట్టి హోమోజీనియస్ సొల్యూషన్ అనేది C1 ప్లస్ C2 ఇంటూ n ఇంటూ లాంబ్డా పవర్ n. సో అప్పుడు ఇక్కడ లాంబ్డా వచ్చి -1 అనేది అవుతుంది. సో ఫైనల్గా మనకి హోమోజీనియస్ సొల్యూషన్ వచ్చి C1 ప్లస్ C2 n ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ n. సో ఇది వచ్చి మనకి హోమోజీనియస్ సొల్యూషన్ అనమాట. సో నెక్స్ట్ అలాగే పర్టికులర్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో పర్టికులర్ సొల్యూషన్ అనేది ఇన్పుట్ సిగ్నల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి 2 పవర్ ఆఫ్ n ఇంటూ u of n అనేది ఇచ్చారు. సో దీన్ని a ఇంటూ m పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 k ఇంటూ m పవర్ ఆఫ్ n ఈ ఈక్వేషన్స్ మనం కంపారిజన్ చేస్తే మనకి k ఇంటూ 2 పవర్ ఆఫ్ n ఇంటూ u of n అనేది ఈ టర్మ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం ఈక్వేషన్ ఫస్ట్ మనకి లెక్కలు ఇచ్చిన్నారు కదా, సో ఆ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ 2 పవర్ ఆఫ్ n ఇంటూ u of n ప్లస్ 2k ఇంటూ 2 పవర్ ఆఫ్ n minus 1 u ఇంటూ n minus 1 ప్లస్ k ఇంటూ 2 పవర్ ఆఫ్ n minus 2 u ఇంటూ n minus 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n u of n ప్లస్ 2 పవర్ ఆఫ్ n minus 1 u of n minus 1. సో దీన్ని సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ వచ్చి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ కాబట్టి సో n ఈజ్ ఈక్వల్ టు 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది 2/3 అనేది వస్తుంది. సో ఈ k వాల్యూని సో ఇక్కడ పర్టికులర్ సొల్యూషన్ అనేది రాసుకున్నాం కదా, సో ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ypn ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 2 పవర్ ఆఫ్ n ఇంటూ u of n. సో ఇది మనకు వచ్చి పర్టికులర్ సొల్యూషన్ అవుతుంది. సో హోమోజీనియస్ సొల్యూషన్ ప్లస్ పర్టికులర్ సొల్యూషన్ కదా ఫోర్స్డ్ రెస్పాన్స్ అంటే. సో ఆ ఈక్వేషన్ మనం ఈ విధంగా రాసుకుంటాం. సో మనం ఇంతకుముందే హోమోజీనియస్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం పర్టికులర్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ రెండింటిని కలిపితే మనకి ఫోర్స్డ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి లెక్కలో సో మనకి ఇచ్చినటువంటి టర్మ్ ఏది, సో క్వశ్చన్ ఏంటి ఇది కదా. సో ఈ క్వశ్చన్లో n ఈజ్ ఈక్వల్ టు 0 n ఈజ్ ఈక్వల్ టు 1ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రీప్లేస్ చేసి మనం y of 0ని y of 1ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్లేస్ చేస్తే y of 0 ఈజ్ ఈక్వల్ టు x0 ప్లస్ x of -1 వచ్చింది. నెక్స్ట్ అలాగే n ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి y of 1 ప్లస్ 2 ఇంటూ y of 0 ప్లస్ x of 1 ప్లస్ x of 0. సో ఈ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మన ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇచ్చాం కదా. సో ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇంటూ x of n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ n ఇంటూ u of n కదా. సో ఇన్పుట్ సిగ్నల్లో n ఈజ్ ఈక్వల్ టు 0 n ఈజ్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఈక్వల్ టు -1ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లెక్కలో x of 1 x of 0 అనేది x of -1 వాల్యూస్ అనేది కావాలి. ఎందుకంటే y of 0 y of 1ని ఫైండ్ అవుట్ చేయాలంటే. కాబట్టి మనకి ఇన్పుట్ సిగ్నల్లో ఈ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి y of 0 అనేది సో x of 0 అనేది 1 వచ్చింది. నెక్స్ట్ అలాగే x of 1లో
సో n ఈక్వల్ టు 1 అనేది వేసినప్పుడు x ఆఫ్ 1 అనేది 2 వచ్చింది. నెక్స్ట్ n ఈక్వల్ టు -1 అనేది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x ఆఫ్ -1 అనేది 0 అనేది వచ్చింది. సో ఇప్పుడు y ఆఫ్ 0 y ఆఫ్ 1 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఈజీగా. సో ఈ వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఆఫ్ 1 y ఆఫ్ 0 అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈక్వేషన్ 6, సో దానికి ఇక్కడ చూసాం కదా ఈక్వేషన్ 6. సో ఈ ఈక్వేషన్లో మనం n ఈక్వల్ టు 0 n ఈక్వల్ టు 1 సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి C1 C2 వాల్యూ అనేటివి వస్తాయి. సో ఆ ఈక్వేషన్లో సో n ఈక్వల్ టు 0 అనేది మనం ప్లేస్ చేసినప్పుడు y ఆఫ్ 0, సో y ఆఫ్ 0 అనే వాల్యూ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ అలాగే సో y ఆఫ్ 0 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇక్కడ C1 వాల్యూ అనేది వస్తుంది. C1 వాల్యూ వచ్చి మనకి 1/3. నెక్స్ట్ అలాగే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి C2 వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు C1 C2 వాల్యూస్ని మనం ఫోర్స్డ్ రెస్పాన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫైనల్గా మనకి ఫోర్స్డ్ రెస్పాన్స్ అనేది ఇదనమాట. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.